కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జైల్ బరో ర్యాలీ మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం భారీగా తరలివచ్చిన కార్మికులు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు డిమాండ్ చేశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ పంప్సెట్లకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని, ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని కల్పించి రోజుకు 600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు. ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ మరి కార్మిక హక్కుల చట్టాల పరిరక్షణ గురించి ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కూడా మరి జైల్ బారో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కారు మరి కార్మిక హక్కులను కాలరాసే విధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర అడిగినప్పటికీ మద్దతు ధర కల్పించకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తుంది. మరి వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మరి పేరు మార్చి వీబీజీ రామ్జీ పేరుతో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి సుప్రీంకోర్టు అమలు చేయమన్నటువంటి 26,000 వేతనాన్ని అమలు చేయాలని, అట్లాగే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జైల్ బరో కార్యక్రమం 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదను మొత్తం దోషి కార్మిక వర్గాన్ని, రైతులను, అట్లా ఉపాధి కూలీలను వాళ్ళ సంపద దోషి బడా కార్మికులకు అప్పచెప్పే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. మరి ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న యువతకు 2 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వకుండా పోయింది. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజలు ఈరోజు బతకలేని పరిస్థితిలో తీసుకురావడం జరిగింది. ఈరోజు పూట గడవని పరిస్థితి ఈరోజు కార్మిక వర్గం ఉంది. కనీస వేతనాలు అమలు లేవు. అదేవిధంగా విద్య, వైద్యం ఆ పేరు కూడా అందరి పరిస్థితిలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా